అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనలో చాలామంది మంచిగా 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఎఫ్డి చేసుకుంటారు. చాలా ఎక్కువ డబ్బు చేసుకుంటారు. గుడ్. కాకపోతే ఏదో ఒక అవసరం మిడిల్లో వస్తూ ఉంటుంది. మనుషులంటేనే అవసరం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? అరే, నేను ఎఫ్డి ఓపెన్ చేశాను కదా 5 సంవత్సరాలకి, అది మధ్యలోనే ఆపేసి ఆ డబ్బు మొత్తం తీసేసుకుందామని చెప్పి మధ్యలోనే తీసేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా టెన్యూర్ అవ్వకుండానే మిడిల్లో ఎఫ్డి అమౌంట్ని మొత్తం తీసుకోవడాన్నే ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ అంటాం. ఆ రకంగా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే బ్యాంక్స్ అనేవి గమ్ముగా ఉంటాయా? ఉండవు. వాళ్ళు పెనాల్టీ వేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ ఎఫ్డి ఓపెన్ చేశారనుకోండి, 1 సంవత్సరంలోనే తీసేసుకుంటారు. 1 సంవత్సరం అవ్వగానే తీసేసుకుంటున్నారు. అలాంటప్పుడు బ్యాంక్ ఏమంటుంది? సార్, మీరు 5 ఇయర్స్ ఎఫ్డి ఖాతాను ఓపెన్ చేశారు, మిడిల్లో తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి పెనాల్టీ వేస్తారు. ఫైన్ అని కూడా అనుకోవచ్చు. చాలా బ్యాంక్స్ ఏంటంటే పెనాల్టీ అనేది ఎలా వేస్తున్నారంటే, వాళ్ళు ఎంతైతే వడ్డీని ఆఫర్ చేస్తారో ఆ వడ్డీలో 1% మైనస్ చేసి మిగతా వడ్డీని క్యాలిక్యులేట్ చేసి డబ్బిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5.4% ఆఫర్ చేశారనుకోండి, 1% పెనాల్టీ అంటే 4.4%కే మీకు వడ్డీని అంతా క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బు ఇస్తారు. అంటే వడ్డీ ఇస్తారు, కాకపోతే 1% పెనాల్టీ. ఒక్కసారి ఆలోచించండి, 4.4% మన చేతికి వస్తుందంటే చాలా బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్లోనే 4% 5% వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎఫ్డికి నార్మల్ సేవింగ్స్ అకౌంట్కి తేడేముంది? ఇంక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఎందుకు? మన దేశంలో చాలామంది 60% ఆఫ్ ద పీపుల్ ఈ రకంగానే ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ చేస్తున్నారు. అంటే కష్టపడి డబ్బు సంపాదించి మంచిగా సేవ్ చేసుకుంటున్నారు వడ్డీ వస్తుందని. కాకపోతే మిడిల్లో తీయడం వలన వాళ్ళకి లాభం లేకుండా పోతుంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీయే తీసుకుంటూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ వీడియోలో ఈ పెనాల్టీస్ని, అదేవిధంగా ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్స్ని ఎలా స్కిప్ చేయాలో కొన్ని అద్భుతమైన టిప్స్ని తెలియజేయబోతున్నా. ఈ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫ్డి లాడరింగ్ సిస్టమ్. మీరు ఈ రకంగా ఎఫ్డిలో డిపాజిట్ చేసి మిడిల్లోనే ప్రీ మెచ్యూర్ విత్డ్రా చేసి సేవింగ్ ఖాతాలో ఎంతైతే వడ్డీ ఉందో అది తీసుకునే బదులు ఎఫ్డిలోనే డిపాజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు మీరు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ 5 లక్షల్ని 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో చేయడం మానేసి దాన్ని స్ప్లిట్ చేయండి. 1,00,000 వచ్చేసి 1 ఇయర్ ఎఫ్డి, 1,00,000 వచ్చేసి 2 ఇయర్స్ ఎఫ్డి, 1,00,000 వచ్చేసి 3 ఇయర్స్ ఎఫ్డి, మిగతా 2 లక్షలు వచ్చేసి 5 ఇయర్స్ ఎఫ్డి. ఈ రకంగా స్ప్లిట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా సంవత్సరానికి ఒకసారి మెచ్యూరిటీ అయిపోతూ ఉంటుంది. ఫుల్ అమౌంట్ మన చేతికి వస్తూ ఉంటుందిగా. మీరు నన్ను అడగొచ్చు, అదేంటి సార్ 1 ఇయర్ ఎఫ్డి 2 ఇయర్ ఎఫ్డీస్లో వడ్డీ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా 5 ఇయర్ ఎఫ్డీతో కంపేర్ చేస్తే, అలా చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఎవరికైతే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. చాలామందికి ఏంటంటే వడ్డీ ఎక్కువ వస్తే చాలు, రిస్క్ ఉందా పర్లేదులే అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, 1 ఇయర్ ఎఫ్డి కావచ్చు 2 ఇయర్ ఎఫ్డి కావచ్చు, వీటిని కొన్ని ఎన్బిఎఫ్సిస్లో కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కానీ కార్పొరేట్ కంపెనీస్లో కానీ ఎఫ్డి ఖాతాను ఓపెన్ చేసుకున్నట్లయితే వాళ్ళు వడ్డీని 7%, 7.5% ఈ రేంజ్లో ఆఫర్ చేస్తున్నారు. 5 ఎఫ్డికి కాదు, 1 ఇయర్ 2 ఇయర్ ఎఫ్డీస్ కూడా ఆ రేంజ్లో వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు, అదే ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే 6.25, 6.5 ఈ రేంజ్లో కూడా ఆఫర్ చేస్తుంది. చూడండి, అవునా? రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే 1 ఇయర్ 2 ఇయర్ ఎఫ్డీస్ని వాటిలో డిపాజిట్ చేసుకున్నట్లయితే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో 5 ఇయర్స్ ఎఫ్డీ చూసుకున్నట్లయితే 5.4%, అదే 1 ఇయర్ ఎఫ్డి వాటిలో ఓపెన్ చేసుకున్నట్లయితే 7% దాకా వస్తుంది. ఇంకా డిఫరెన్స్ ఏముంది? అదేవిధంగా మధ్యలో క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఇన్ కేస్ ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, అది మెచ్యూరిటీ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మెచ్యూరిటీ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 లక్షలు డిపాజిట్ చేశారు, 5 లక్షల్లో 2 లక్షలు అవసరం ఉంది. ఇన్ కేస్ మీరు అదే 5 లక్షల్ని 5 సంవత్సరాల పాటు ఒకే ఎఫ్డి ఓపెన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మిడిల్లో నాకు 2 లక్షలు కావాలంటే కుదరదు, మొత్తం తీసుకోవాలి. ఆ విధంగానే మీరు 1 ఇయర్ 2 ఇయర్ ఈ రకంగా చేసినట్లయితే 2 ఎఫ్డీస్ని క్లోజ్ చేసుకున్నా కూడా మిగతా 2 ఎఫ్డీస్ ఆన్లో ఉంటాయి కదా, వాటికి ఫుల్ వడ్డీ అనేది వస్తుంది కదా. సింపుల్. సో ఈ రకంగా స్ప్లిట్ చేసుకోవడం వలన ఇన్ కేసు ఏదైనా అవసరం వచ్చినట్లయితే 1, 2 క్లోజ్ చేసుకుంటాం, మిగతాటిని ఉంచుకుంటాం కాబట్టి వాటి నుంచి వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది.
1 ఇయర్ 2 ఇయర్ ఎఫ్డీస్ని కనుక మీరు రిస్క్ తీసుకొని కొన్ని ఎన్బిఎఫ్సిస్లో కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కానీ ఓపెన్ చేసుకున్నట్లయితే వాళ్ళు వడ్డీ అనేది 7% వరకు ఆఫర్ చేస్తారు. ఇన్ కేస్ 1% పెనాల్టీ వేసినా కూడా 6% వస్తుంది. ఫైన్, మన డబ్బు మన దగ్గర ఉంటుంది. ఎటువంటి పెనాల్టీ అంటే పెనాల్టీ పడుతుంది కానీ అంత భారం పడదు. అవునా, సింపుల్. అదేవిధంగా మీరు నన్ను అడగొచ్చు 1 ఇయర్ 2 ఇయర్ ఎఫ్డీస్కి ఏ బ్యాంక్స్ అధికంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయని. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది కదా, ఆ వీడియోలో ఆ వడ్డీ రేట్ల గురించి చెప్తా. ఇదనమాట. ఈ రకంగా లాడరింగ్ సిస్టమ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ పెనాల్టీ కానీ ప్రీ మెచ్యూర్ విత్డ్రా కానీ అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే స్వీప్ ఇన్ ఫెసిలిటీ. సో చాలా బ్యాంక్స్లో ఏంటంటే ఈ ఆప్షన్ ఉంది. ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్కలా పిలుస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో చూసుకున్నట్లయితే స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం. ఈ రకంగా చాలా పేర్లు ఉన్నాయి. ఇదేంటంటే ఒక ఎఫ్డికి ఎక్స్పాన్షన్గా చెప్పుకోవచ్చు. ఎఫ్డికి అనే కాదు, డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. వివిధ డిపాజిట్ స్కీమ్స్కి ఏంటంటే ఎక్స్టెన్షన్గా మన సేవింగ్స్ ఖాతాలో ఎంతైతే డబ్బు ఉందో అందులో మీకు ఎంత కావాలంటే అంత మీరు ముందుగానే చెప్పాలి. నా సేవింగ్స్ ఖాతాలో ₹1,00,000 ఉంది, ఆ ₹1,00,000లో ఒక 50,000 ఎఫ్డికి ఎక్స్టెన్షన్గా యాడ్ చేయంటే వాళ్ళు చేస్తారు. అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు అలా ఉండడం వలన తక్కువ వడ్డీ వస్తుంది. అదే స్వీపింగ్ చేయను అయినా అని చెప్పి బ్యాంక్స్ వాళ్ళతో చెప్పినట్లయితే ఆ 50,000ని ఎఫ్డి రూపంలో కన్వర్ట్ చేసి డిపాజిట్ చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ లాక్ ఇన్ అనుకోండి, 5 ఇయర్స్ తర్వాతే ఆ డబ్బుని ఇస్తూ ఉంటారనమాట. వడ్డీ కూడా ఎఫ్డికి ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లోనే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్లో ఎఫ్డి అనేది 7% ఉందనుకోండి, 7.2%, 7% ఈ రేంజ్లో ఆఫర్ చేస్తూ ఉంటారు. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. చాలా బాగుంది కదా. మీరు ఆల్రెడీ ఒక 5 lakh ఎంతో ఎఫ్డి చేస్తారు, ప్రాపర్ ఎఫ్డి చేస్తారు 5 ఇయర్స్కి. అండ్ మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ₹1,00,000 ఉంది. మీరేమన్నారు, నా 5 ఇయర్స్ ఎఫ్డి అలాగే ఉంచు, ఒక 50,000 తీసుకో, ఆ 50,000ని ఈ ఎఫ్డికి ఎక్స్టెన్షన్గా యాడ్ చేయని చెప్తారు. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో 50,000 కావాలనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు ఎంతైతే ఎక్స్టెన్షన్గా యాడ్ చేశారో ఆ 50,000 మాత్రమే తీసుకుంటారు. ఆ డబ్బుని అలాగే ఉంచేస్తారు ఎఫ్డిని, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, వడ్డీ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఆ డబ్బుని తీసుకోవచ్చు, ఎటువంటి పెనాల్టీస్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు 7% ఆఫర్ చేశారంటే 7% ఇస్తారంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్కి ఓపెన్ చేసుకున్నారు ఫ్లెక్సీ, 2 ఇయర్స్ తర్వాత కావాలి, 2 ఇయర్స్ తర్వాత ఇచ్చేస్తారు, 7%కి ఇస్తారు. చాలా బాగుంది కదా. అదేవిధంగా ఎంతవరకు మనం ఫ్లెక్సీ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం ఎంతనే చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 25,000. నార్మల్గానే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ 5 ఇయర్ ముందుగానే చెప్పాలి, దాని ప్రకారం అది ఓపెన్ అయి ఉంటుంది. చాలా బాగుంది కదా. కావాలంటే ఫ్లెక్సీలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లక్షలు నార్మల్ ఎఫ్డి చేసుకున్నారు 3 ఇయర్స్ బ్యాక్, ఫ్లెక్సీ రూపంలో ఇంకో 5 లక్షలు చేసుకోండి. కావాలంటే ఆ 5 లక్షలు ఉంచేసి ఫ్లెక్సీ చేసుకున్న 5 లక్షలు తీసినట్లయితే ఎటువంటి పెనాల్టీ పడదు. దానికి సేమ్ వడ్డీ, దీనికి సేమ్ వడ్డీ అయిపోయి. మన నార్మల్ ఎఫ్డిని ముట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంత బాగుందో కదా. సో ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఇవేం తెలియక చాలా డబ్బుని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే మాకు ఫ్లెక్సీ ఆప్షన్ లేదు సార్ అనుకున్నారనుకోండి, ఓకే వదిలేండి. అదేవిధంగా మీరు ముందుగా చెప్పినట్టు మేము స్ప్లిట్ చేసుకోలేదు సార్, ఒకేసారి 5 ఇయర్స్కి 5 లక్షలు డిపాజిట్ చేస్తాం అనుకున్నారనుకోండి, ఈ ఆప్షన్ బెటర్. అదేంటంటే లోన్. ఎఫ్డి మీద మనం లోన్ తీసుకోవచ్చు. ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 90% ఆఫ్ ద ఎఫ్డి అమౌంట్ని మనం లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి, డబ్బు కావాలి, అలాంటప్పుడు 90,000 వరకు లోన్ రూపంలో తీసుకోవచ్చు. వడ్డీ అంటారా, వాళ్ళు ఎంతైతే ఎఫ్డికి వడ్డీ ఆఫర్ చేశారో ప్లస్ 1% అంటారు. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ప్లస్ 2% ప్లస్ 0.5% అంటారు. అంటే ఎస్బీఐలో తీసుకున్నారనుకుందాం, ఎస్బీఐలో కూడా 90% ఆఫ్ ది అమౌంట్ ఇస్తున్నారు, 5.4% కాబట్టి ప్లస్ 1% అంటే 6.4%కే ఈ లోన్ అనేది మనకు లభిస్తుంది. చాలా బెటర్. బయట పర్సనల్ లోన్ తీసుకుంటే 9%, 10% అంటున్నారు. అలాంటిది మనం చేసిన ఎఫ్డిపై లోన్ తీసుకున్నట్లయితే కేవలం 6.4%నే మనం చెల్లించాల్సి ఉంటుంది. బాగుంది కదా. ఈ రకంగా ఇన్ కేసు మీకు ఏదైనా అవసరం వస్తే ఎఫ్డిని క్లోజ్ చేయకుండా లోన్ తీసుకోండి. లేదా ముందు చెప్పిన 2 టిప్స్ని ఇప్పటి నుంచి అయినా ఫాలో అవ్వండి. అలా ఫాలో అయినట్లయితే మీరు ప్రీ మెచ్యూర్ విత్డ్రా చేయాల్సిన అవసరం ఉండదు. ఎంతైతే మెయిన్ అమౌంట్ పెట్టారో దానిని తీయాల్సిన అవసరం ఉండదు. ఈ ఎఫ్డిని మనం 7 days నుండి 10 years వరకు ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే కోట్లలో పెడతారు ఎఫ్డిలో. అలాంటి వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు 1% నష్టపోయారంటే చాలా నష్టపోతారు. ₹1,00,000కి 1% అంటే చాలా ఎక్కువ. సో అలాంటి వాళ్ళు కనుక ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ రకంగా ఎఫ్డి గురించి కానీ, ఆర్డి గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ
ఒక్క మాటలో చెప్పాలంటే పర్సనల్ ఫినాన్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఈ యాప్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకున్నారంటే మీరు నా వీడియోస్ ఈ ఛానల్ కానీ ఫినాన్షియల్ ఛానల్స్ కానీ చూడాల్సిన అవసరం ఉండదు. మీరే 10 మందికి పాఠాలు చెప్తారు. ఇలా చేయి అలా చేయని పాఠాలు చెప్తారు. అంటే అంత ఎక్స్పర్ట్ మీరు అవ్వాలంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ప్రెజెంట్ 53 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. వారానికి ఒక కోర్సు యాడ్ చేస్తున్నాం. చూడండి, మీరు సీఏ అవ్వాలనుకుంటున్నారా, దాని గురించి కోర్స్ ఎలా అవ్వాలి. మీరు పోలీస్ అవ్వాలనుకుంటున్నారా, దాని గురించి కోర్స్ ఎలా అవ్వాలి. అదేవిధంగా మీరు 1 ఎకరం భూమిలో నెలకి ₹1,00,000 సంపాదించాలనుకుంటే కూడా కోర్సు ఉంది. కర్ణాటకలో మండి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు 1 ఎకరం వ్యవసాయం భూమిలో. చాలా టిప్స్ని ఫాలో అవుతున్నాడు. కొన్ని రోజుల్లో వైరల్ అవుతుంది ఈ న్యూస్. అలాంటిది అతన్ని కూడా మేము ఇంటర్వ్యూ చేసి అతను ఎలా సంపాదిస్తున్నాడో అతని పొలంకి వెళ్ళి మేము షూట్ చేసాం. ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ సమయంలో MARIDI కింద కనబడుతుందా, ఆ ప్రోమో కోడ్ని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే ₹2,000 డిస్కౌంట్, అదేవిధంగా స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా ప్రోమో కోడ్ని యూజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, మీకోసమే. నేను ప్రతి ఒక్క వీడియోలో సేవింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, మరిడియన్ టైప్ చేయండి, 2,000 సేవ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.